హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మేము సాటర్డే అండి. సో సాటర్డే రోజు ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి అనేసి చూశాను. ఎక్కడికి వెళ్దామని అనుకునే టైంకి నాకు ఇక్కడ గూగుల్లో వచ్చేసి మా హౌస్కి నియర్ బై తిరుమలగిరిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనిపించింది. సో ఎప్పుడు వెళ్ళని టెంపుల్, చాలా ఫేమస్ ఉన్న టెంపుల్కి వెళ్ళాలి ఇంకా అనేసి సర్చ్ చేస్తే ఈ టెంపుల్ కనపడిందండి. సో ఇంకా హౌస్కి కూడా నియర్ బై ఉంటుందనేసి ఇంకా మా హస్బెండ్కి చెప్పాను. ఇంకా వాళ్ళు మాలలో ఉన్నారు. సో వాళ్ళ అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళేసి వచ్చారనమాట మార్నింగ్. ఇంకా వాళ్ళు వెళ్ళి రాగానే ఇంకా మేము తిరుమలగిరిలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి స్టార్ట్ అయిపోయామండి. సో చూడండి, ఇంకా నేను, ఇంకా మా అల్లుడు స్వామి, ఇంకొక చిన్న స్వామి, ఇంకా రుద్ర, ఇంకా 4 మెంబర్స్ వెళ్తున్నామండి. అయ్యప్ప గుడి స్వామి ఇది కూడా కొత్త స్వామి, ఇది పాతదే, కొత్తది డెకరేషన్ చేసింది. ఇప్పుడు అయ్యప్పలది కదా స్వామి, అందుకే డెకరేషన్. సో ఇక్కడ ఇంకా నాగదేవత టెంపుల్కి వెళ్ళే కమాన్ ఉంటుంది కదండి, ఆ కమాన్ లోపలికి వెళ్ళాలి. సో తిరుమలగిరిలో నాగదేవత టెంపుల్ చాలామందికి తెలుసండి, ఎంత ఫేమస్. సో నాగదేవత టెంపుల్ ముందు నుంచే మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాము. ఇలా టెంపుల్ ముందు నుంచి మనము స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఇంకా లెఫ్ట్ తీసుకోవాలండి. అక్కడ ఉంటుంది మనకు స్వయంభూ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేసి. సో ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు నాగదేవత టెంపుల్ చూపిస్తానండి. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్దాము. చూడండి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఎంత చిన్న గల్లీస్ ఉన్నాయో, చాలా ఇరుగ్గా ఉన్నాయండి. బట్ ఇంకా టెంపుల్ దగ్గర కూడా పార్కింగ్ లేదంట. సో ఇంకా అక్కడ ఒక చెట్టు ఉంటుంది, చెట్టు దగ్గర పార్కింగ్ చేసుకోమని చెప్పారు. సో ఇంకా లెఫ్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రైట్ తీసుకోవాలండి. ఇలా రైట్ టర్న్ అయ్యాక ఇక్కడ చెట్టు ఉంది కదా, ఇక్కడే మనం పార్క్ చేసుకొని ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి. చూపిస్తాను చూడండి. ఇప్పుడే మేము తిరుమలగిరిలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇది స్వయంభూ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుమలగిరిలో ఉంటుంది. నాగదేవత టెంపుల్ కమాన్ ఉంటుంది కదా, అందులో నుంచి రావాలి. సో నాగదేవత టెంపుల్ అయిన తర్వాత ఈ టెంపుల్ వస్తుంది. ఎంత బాగుందో లొకేషన్. ఇక్కడ టెంపుల్ రీచ్ అయ్యాక ఇంకా లెగ్స్ వాష్ చేసుకొని ఇంకా వెళ్తున్నామండి. కొండపైన ఉంది టెంపుల్, చాలా బాగుంది. స్టెప్స్ నుంచి రావాలన్నమాట. ఇంకా చాలా బాగా అనిపించిందండి. మేము హైట్లో ఉన్నాము, కొండపైన ఉంది. చూసారు కదా నేను వచ్చే వే అనేది మీరు. ఇంకా ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాం చూడండి. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే స్ట్రైట్ వెళ్ళాలి. రైట్ సైడ్ కోనేరు ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇంక ఇలా స్టెప్స్ ఎక్కేసి ఇంకా పైకి వచ్చిన తర్వాత లోపలికి స్ట్రైట్గా వెళ్ళాక ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి స్వయంభూ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఇక్కడ ఇంకా రుద్రకి బొట్టు పెడుతున్నాను, నేను కూడా బొట్టు పెట్టుకుంటున్నాను. చూడండి, ఇంకా వెంకటేశ్వర స్వామిని కూడా క్లియర్గా చూపిస్తాను. మేము వెళ్ళేసరికి ఇంకా పూజ అయిపోయిందనమాట. లాక్ వేసేసింది ఉంది, బట్ మొక్కడానికి ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి మొక్కాను. చూడండి వెంకటేశ్వర స్వామి 3 నామాలు ఎలా కనబడుతున్నాయో. సో మీరు కూడా దర్శనం చేసుకోండి వెంకటేశ్వర స్వామిని.
ఇక్కడ ఉన్న ఫిషెస్ ఏంటంటే అండి, ఫిషెస్ ఇంకా స్నేక్ ఇంకా టార్టాయిస్లు ఉన్నాయి. సో ఇవన్నీ మనకి గుడి చుట్టూ తిరుగుతాయన్నమాట. అంటే వెంకటేశ్వర స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాయంట. సో చాలా బాగుందండి ఓవరాల్గా లుక్. కింద కోనేరు ఉంటుంది, కొండ పైన ఇంకా స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఉంటాడు. చాలా ఫేమస్. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఏమైనా కోరికలు ఉంటే తప్పకుండా నెరవేరుతాయంట. సో నేను కూడా ఫస్ట్ టైం గూగుల్లో సర్చ్ చేసుకొని వచ్చానండి. సో ఈరోజు ఇంకా సాటర్డే అవ్వడం, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందు శివలింగం కూడా ఉంటుందండి. సో డైరెక్ట్గా మనం అందులో ఒకటి పైన ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామికి చెంబులాగా, అందులో మనం వాటర్ వేసేయచ్చు. వాటర్ వేస్తే స్వయంగా ఇంకా శివలింగం పైన పడతాయి. తర్వాత ఆ వాటర్ అనేవి కోనేరులోకి వెళ్ళిపోతాయి. సో అలా ఇంకా అక్కడ మొక్కేసుకొని ఇంకా కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తిరిగితే ఈ కోనేరు కనిపించింది అనమాట. కోనేరులో చూడండి టాటాయిస్ చూపిస్తున్నాను. సో టాటాయిస్ అండ్ స్నేక్స్ ఇంకా ఇవి చిన్న చిన్న ఫిషెస్ అవన్నీ కోనేరు చుట్టూ తిరుగుతాయి అన్నమాట. టెంపుల్ చుట్టూ అంటే వెంకటేశ్వర స్వామి చుట్టూ తిరుగుతాయి. సో మొక్కులు ఉన్న వాళ్ళు ఇంకా మొక్కులు కూడా తీర్చుకుంటున్నారండి ఇక్కడ వచ్చి. సో చూడండి ఇంకా ఇప్పుడే నా దర్శనం కంప్లీట్ అవుతుంది. చిన్న చిన్న టెంపుల్స్ ఉంటే తిరుగుతూ ఉన్నాను. స్వయంభూ వెంకటేశ్వర స్వామి గుడి. ఇప్పుడు వచ్చేసి ఇక నాగదేవత గుడి సర్చ్ చేసుకుంటే ఇప్పుడే దర్శనం చాలా బాగా అయింది. ఆల్రెడీ స్వయంభూకి వచ్చిందంట వెంకటేశ్వర స్వామి. అక్కడ ఉండే వాళ్ళు చెప్తున్నారు. సో మనకి స్వామి వారి ఫేస్ కూడా కనబడుతుందంట. ఇంకా మేము కూడా ఫస్ట్ టైం వచ్చినాము. మా ఇంటికి జస్ట్ 7 కిలోమీటర్సే ఉంటుంది, కానీ ఇంత మంచి టెంపుల్ ఎప్పుడు చూడలేదు. సో ఇప్పుడు చూసినాం అనమాట. ఇంకా మా చిన్న స్వామి సాయి స్వామితో వచ్చినాం. వాళ్ళకి ఈరోజు హాలిడే, సెకండ్ సాటర్డే. సో ఇక అందరం కలిసి వచ్చినాము. చాలా బాగా దర్శనం. నేను మొక్కేసుకొని వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే స్వామికి మళ్ళీ భిక్ష టైం అవుతుంది. సో అసలుకే సాయి స్వామి మళ్ళీ మల్కాజ్గిరి వెళ్ళాలంటే ఇప్పుడు, అందుకని ఇక మేము తొందరగా మొక్కేసుకొని వెళ్ళిపోతున్నాము. చాలా photo on this side. ఇంకా రిటర్న్లో వెళ్ళేటప్పుడు మనకు నాగదేవత టెంపుల్ వస్తుంది కదండి లెఫ్ట్ సైడ్. సో టెంపుల్ ముందు నుంచి వెళ్తున్నాం కదా, ఇంకా లోపలికి వెళ్ళి మొక్కొని వెళ్దామనేసి వెళ్ళాము. ఇంకా రుద్ర కూడా చూడలేడు, రుద్రని తీసుకొని ఫస్ట్ టైం అనమాట. సో ఇంకా రుద్ర కూడా మొక్కుంటాడని రుద్ర కోసం మళ్ళీ వచ్చామండి ఇక్కడికి. సో చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. ఆ రోజు ఏంటో తెలియదు కానీ నార్మల్గానే ఈ గుళ్ళ ఎక్కువ పబ్లిక్ ఉంటారు, కానీ ఆ రోజు ఫుల్ క్రౌడ్ ఉండే. సో ఇంకా మేము కూడా ఇంకా లైన్లోకి వెళ్ళేసి మొక్కుకొని ఇంకా త్వరగా రిటర్న్ అయిపోయామండి. ఎక్కడ ఎక్కువ టైం సేపు ఉండలేదు. సో ఇంకా మేము కూడా ఇక్కడ పార్క్ చేసుకొని వస్తున్నారు ఇంకా మా స్వామి. సో అందుకే వెయిట్ చేస్తున్నాం. తను రాగానే ఇంకా ముక్కేసుకొని బయలుదేరాము. చూడండి ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానండి. తిరుమలగిరిలో ఉన్న నాగదేవత టెంపుల్ స్టోరీ చాలా మందికి తెలుసు. సో ఇక్కడ అమ్మ ఇలాగే
చూడండి ఇలాగే మనిషి రూపంలో ఉంటుంది. సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైషు టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.